దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 29వ వార్డులో రెండవ రోజు వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు పని అని అన్నారు. బీజేపీతో జతకట్టి స్టీల్ ప్లాంట్ కాపాడతామని టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు కూటమి బూటకపు మాటలకి అప్రమత్తంగా ఉండాలని వాసుపల్లి సూచించారు. వార్డుల్లో ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అమితమైన ప్రేమను తనపై చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణంలో ప్రస్తుతం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి వైసీపీలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నత స్థాయి కేటాయించినప్పటికీ పార్టీకి అన్యాయం చేశారన్నారు. జగనన్నను గెలిపించుకుంటే పరిపాలన రాజధానిగా విశాఖ అంతర్జాతీయ స్థాయి సిటీగా తీర్చిదిద్దుతారని అన్నారు. 2 ఓట్లు 1-2 సార్లు ఎంపీగా గెలిచిన మన విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీకి ఎమ్మెల్యేగా తనకి మరొకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. మంచి అపారమైన అనుభవం ఉంది. అలాగే మా ఝాన్సీ మేడం గారికి 2 సార్లు ఎంపీగా చేశారు, 10 సంవత్సరాలు. మంచి స్టేట్స్మెన్, స్పోక్స్ పర్సన్, అంటే మల్టీ స్పెక్ట్రమ్ అన్నమాట తనది అంతా కూడా. అలాంటి లీడర్ని మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటే బాగుంటుంది. భరత్ ఏమో నిన్ననే అసెంబ్లీలో విన్నాను. 5 సంవత్సరాల పరిపాలన, శుభ్ర పరిపాలన, మాకు శ్రీరామ రక్ష. ఇక్కడే ఫిషింగ్ హార్బర్కి 152 కోట్లు శాంక్షన్ చేసి మాకేమో ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి. గిట్టుబాటు ధర మత్స్యకారులకి వస్తుంది. అలాగే పోర్ట్ పొల్యూషన్ తగ్గించాము.